హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పీ స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి నుంచి ఎగ్జామ్స్ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది మనకి సిహెచ్ఎస్ఎల్ అండ్ ఫీజ్ 12 ఎగ్జామ్స్ డేట్స్ అయితే మనకి ఇచ్చేసింది. సో ఇక్కడ మనం న్యూ వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకున్నట్టయితే 7th జూన్ మనకి రిలీజ్ చేసింది అనమాట స్కెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఒకసారి మనం ఈ పీడిఎఫ్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ స్కెడ్యూల్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 12. సో ఫేజ్ 12 ఎగ్జామినేషన్ డేట్స్ మనకి పేపర్ 1 వచ్చేసి 20th జూన్ నుంచి 26th జూన్ వరకు మనకి జరుగుతాయి అనమాట. టోటల్ మనకి 5 days అయితే ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫేజ్ 12 చూసుకున్నట్టయితే మనకి 10th ఉంటుంది, ఇంటర్ ఉంటుంది, గ్రాడ్యుయేషన్ అన్ని కేటగిరీ వాళ్ళకి ఉంటుంది అనమాట. డిఫరెంట్ పోస్ట్ ఆల్రెడీ నోటిఫికేషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా ఫేజ్ 12 మిస్ అయ్యింటే నెక్స్ట్ ఇయర్ కూడా మనకు వస్తుంది అనమాట ఫేజ్ 13 నోటిఫికేషన్. సో ఎవ్రీ ఇయర్ మనకి రిలీజ్ చేస్తూనే ఉంటారు. సో అది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సిహెచ్ఎస్ఎల్ 10+2 అంటే మనకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2024 సంబంధించి Tier 1 ఎగ్జామ్ మనకి 1st జూలై నుంచి స్టార్ట్ అవుతుంది 11th జూలై వరకు. సో ఫస్ట్ మనకి ఫేజ్ 12 జరుగుతాయి అనమాట 26th. తర్వాత మనకి 1st జూలై నుంచి సిహెచ్ఎస్ఎల్ జరుగుతుంది. టోటల్ 11 days జరుగుతుంది అనమాట. +2 అంటే ఇంటర్మీడియట్ మినిమం ఎడ్యుకేషన్ ఇది. సో ఆల్రెడీ నోటిఫికేషన్ అండ్ లాస్ట్ ఇయర్ పేపర్స్ కూడా నేను డిస్కస్ చేశాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద స్కెడ్యూల్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్. సో సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మనకి ఈ ఎగ్జామ్ 27th జూన్ నుంచి 29th జూన్ వరకు జరుగుతాయి అనమాట 3 days. సో మనకి ఫస్ట్ ఫేజ్ 12, తర్వాత మనకి సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఇవి మనకి స్కెడ్యూల్. సో మనకి ఎక్కువ టైం లేదు, జస్ట్ ఫేజ్ 12 ఉన్నారు, మాక్సిమం 1 week మాత్రమే టైం ఉంది. సో మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు క్విక్ రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎవరైతే అప్లై చేస్తారో సో వాళ్ళకి ఒక 20 days టైం దొరుకుతుంది. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.